విజయ్ తమిళనాడు సహా దేశం మొత్తం ఒకే రాత్రిలో ఈయన పేరు మారుమోగిపోయింది. తమిళనాడు కరూర్లో హీరో టీవీకే పార్టీ అధినేత విజయ్ నిర్వహించిన కార్నర్ మీటింగ్ రోడ్ షోలో ఊహించిన పేరు విషాదం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. రాజకీయ సభలో మృత్యువు కరాలు నృత్యం చేసింది. తమ అభిమాన నటుడు నేతను చూసేందుకు ఊహించిన విధంగా ప్రజలు పోటెత్తారు. ఫలితంగా పెను దుర్ఘటన జరిగింది. 10,000 మంది వస్తారనుకుంటే 50,000 మందికి పైగా రావడం, అనుకున్న సమయానికన్నా విజయ్ దాదాపు 7 గంటలు లేటుగా రావడం, ఇలా అన్ని కలిసి తొక్కిసలాటకు దారితీశాయి. ఫలితంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 40 మందికి పైగా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మృతుల్లో 7 పిల్లలు, 17 మంది వరకు మహిళలు కూడా ఉన్నారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో కరూరు ప్రాంతంలో హృదయ విదారక దృశ్యాలు దర్శనమిస్తున్నాయి. హాస్పిటల్లో మరెందరో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనకు అంచనాల కంటే భారీ సంఖ్యలో అభిమానులు హాజరు కావడం సహా పలు కారణాలుగా భావిస్తున్నారు. రోడ్ షో కోసం కేవలం 10,000 మంది వస్తారని అంచనా వేసిన టీవీకే పార్టీ అందుకు సంబంధించి పోలీసుల నుంచి అనుమతి పొందింది. లైట్ హౌస్ రౌండ్ టానా సమీపంలో ఇంజనీర్తో అధ్యయనం చేశామని, అక్కడున్న 1.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం 60,000 మందికి సరిపోతుందని తెలిపింది. అయితే తమ రోడ్ షోకు మాత్రం 10,000 మంది వస్తారని అంచనా వేస్తున్నట్టు అందులో పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం శనివారం మధ్యాహ్నం సమయంలోనే విజయ్ అక్కడికి రావాల్సింది. కానీ 7 గంటల ఆలస్యంగా కరూర్కు చేరుకున్నారు. విజయ్ అక్కడికి చేరుకునే సమయానికి అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమిగూడారు. రద్దీతో పాటు ఉక్కుపోత కారణంగా అనేక మంది స్పృహ తప్పిపోయినట్టు తెలుస్తోంది. పరిస్థితి గమనించిన విజయ్ వారికి తన వాహనంలో ఉన్న నీళ్ల బాటిల్ అందించే ప్రయత్నం చేశారు. విజయ్ అక్కడి నుంచి బస్సులో బయలుదేరగానే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఉదయం నుంచి ఎండలో ఉండి మాడిపోయిన జనం ఒక్కసారిగా అక్కడి నుంచి కదిలారు. విజయ్ని స్పష్టంగా చూడాలని గోడలు, చెట్లు ఎక్కిన వాళ్ళు కిందకి దూకారు. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో చీకట్లు అలుముకున్నాయి. అసలే ఇరుకు రోడ్డు, చీకటి, అటు జన ప్రవాహం, ఇటు ఒకరి మీద ఒకరు పడడంతో తొక్కిసలాట మొదలైంది. పెను విషాదానికి ఇదే కారణమైంది. ప్రచార సభలో జరిగిన తొక్కిసలాట్లో భారీ ప్రాణ నష్టం వాటిల్లడంపై విజయ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. తన హృదయం ముక్కలైందని, భరించలేని, వర్ణించలేని బాధ దుఃఖంలో విలువిల్లాడుతున్నా అని అన్నాడు. కరూర్లో ప్రాణాలు కోల్పోయిన ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని తెలిపాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ విజయ్ తన ట్వీట్ను ముగించారు. షెడ్యూల్ ప్రకారం శనివారం మధ్యాహ్న సమయంలోనే విజయ్ అక్కడికి రావాల్సింది. కానీ 7 గంటలు ఆలస్యంగా కరూరుకు చేరుకున్నారు. విజయ్ అక్కడికి చేరుకునే సమయానికి అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమిగూడారు. రద్దీతో పాటు ఉక్కుపోత కారణంగా అనేక మంది స్పృహ తప్పిపోయినట్టు తెలుస్తోంది. పరిస్థితి గమనించిన విజయ్ వారికి తన వాహనంలో ఉన్న నీళ్ల బాటిల్ అందించే ప్రయత్నం చేశారు. విజయ్ అక్కడి నుంచి బస్సులో బయలుదేరగానే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఉదయం నుంచి ఎండలో ఉండి మాడిపోయిన జనం ఒక్కసారిగా అక్కడి నుంచి కదిలారు. విజయ్ను స్పష్టంగా చూడాలని గోడలు, చెట్లు ఎక్కి వాళ్ళు కిందకి దూకారు. విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో చీకట్లు అలుముకున్నాయి. అసలే ఇరుకు రోడ్డు, చీకటి, అటు జన ప్రవాహం, ఇటు ఒకరి మీద ఒకరు పడ్డంతో తొక్కిసలాట మొదలైంది. పెను విషాదానికి ఇదే కారణమైంది. இன்னொரு முக்கியமான விஷயம், இங்க போலீஸ் பாதுகாப்புலாம் இருக்கா இல்லையா? போலீஸோட கைகள்லாம் கட்டப்பட்டிருக்குன்னு நினைக்கிறேன். போலீஸ் சார், மக்கள் தான் சார் எஜமானர்கள். மக்களுக்காக மட்டும்தான் பயப்படணும், வேற யாருக்காகவும் பயப்படணும்னு அவசியமே கிடையாது. இன்னும் 6 மாசம் தான். ஆட்சி மாறும், காட்சி மாறும், அதிகாரம் கை மாறும்.
உண்மையான மக்களாட்சி, மனசாட்சி உள்ள மக்களாட்சி அமையும். அப்ப தெரியும் எல்லாருக்கும் சுதந்திரமும் பாதுகாப்பும் 100% வரும். தேங்க்யூ நண்பா. கான்பிடண்டா இருங்க, நல்லதே நடக்கும், வெற்றி நிச்சயம். அஷ்மிகா 9 வயசுல ஒரு பொண்ணு காணுமா? தம்பிகளா கொஞ்சம் தேடி கண்டுபிடிச்சு கொடுத்துருங்க. அஷ்மிகா போலீஸ் சார், ப்ளீஸ் சார், ப்ளீஸ் ஹெல்ப் சார், ப்ளீஸ். தேங்க்யூ நண்பா, தேங்க்யூ. See you all. தேங்க்யூ. கான்பிடண்டா இருங்க, நல்லதே நடக்கும், வெற்றி நிச்சயம். மீண்டும் சந்திக்கும் வரை நன்றி, வணக்கம். ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణ నష్టం వాటిల్లడంపై విజయ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. తన హృదయం ముక్కలైందని, భరించలేని, వర్ణించలేని బాధ దుఃఖంలో విలువెల్లాడుతున్నా అని అన్నాడు. కరూరులో ప్రాణాలు కోల్పోయిన ప్రియమైన సోదరులు, సోదరీమణుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని తెలిపాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా అంటూ విజయ్ తన ట్వీట్ ముగించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, తమిళనాడులో జరిగిన విషాదం అంతా ఇంత కాదు అని చెప్పుకోవాలి. అటు స్టాలిన్ కూడా బాధిత కుటుంబాలను పరామర్శించి వాళ్ళకు 10 లక్షల వరకు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మరోవైపు ఎవరైతే హీరో టీవీకే పార్టీకి సంబంధించిన అధినేత అక్కడ పర్యటిస్తున్న సమయంలో విషాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించి అతను ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేశారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రైట్ ప్రశ్న. నిన్న ప్రముఖ నటుడు, రాజకీయ నేత, టీవీకే అధినేత విజయ్ నిర్వహించిన కార్నర్ సభలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దాంట్లో అనుకున్న దానికన్నా పబ్లిక్ ఎక్కువ రావడంతో, అంటే పర్మిషన్ అనేది 10,000 మందికి తీసుకున్నారు, కానీ అక్కడ వచ్చింది మాత్రం 50,000 మంది వచ్చినట్టుగా కూడా పోలీసులు చెప్తున్నారు. నిర్వాహకులు సరిగా ఈ కార్యక్రమాన్ని సరిగా నిర్వహించకపోవడం వల్ల ఈ తొక్కిసలాట జరిగింది అనేది పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఇప్పటి వరకు అందుకున్న సమాచారం ప్రకారం 40 మంది చనిపోయారు, చాలా వరకు గాయాలయ్యాయి. వారందరూ కూడా ప్రజెంట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. అయితే వారిలో కూడా చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది అనేది వైద్యులు చెప్తున్నారు. ఈ మృతుల్లో కూడా ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు. దీనికి సంబంధించి నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందించారు. వెంటనే కరూరులోని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఆ ప్రాంతానికి వెళ్లి వైద్య సేవలు కానీ సహాయ సహకారాలు ఏ విధంగా అందుతున్నాయో దగ్గరుండి పర్యవేక్షించాలంటూ కూడా కరూరుకు సంబంధించిన కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు విద్యాశాఖ మంత్రి, మరోవైపు ఇటు ఆరోగ్య శాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి స్టాలిన్ వారికి అక్కడ సహాయక చర్యలు పర్యవేక్షించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా దీనిపై ట్వీట్ చేశారు. దిగ్భ్రాంతికర వార్త, దిగ్భ్రాంతి చెందారంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. సహాయక చర్యలు కొనసాగాలి, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలంటూ కూడా ఆకాంక్షించారు. అయితే ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణం ఒకటి, కార్నర్ మీటింగ్ అని చెప్పి ఒక రోడ్డు మీద కార్నర్ మీటింగ్ నిర్వహించడం. అది మనం చూస్తున్నాం. కార్నర్ మీటింగ్ అనేది రోడ్డు మీద నిర్వహిస్తున్నారు. కిలోమీటర్ పొడవున పబ్లిక్ అనేది వచ్చారు. ఒకవైపు 10,000 మంది కోసం పర్మిషన్ తీసుకోవడం, అక్కడికి పబ్లిక్ ఎక్కువగా రావడం, 50,000 వరకు కూడా పబ్లిక్ రావడం. అందులోనూ విజయ్ కూడా ఈ కార్నర్ మీటింగ్ కి ఆలస్యంగా వచ్చారు అనేది కొంత ప్రచారం జరుగుతోంది. అది ఎంతవరకు నిజం అనేది కూడా అధికారికంగా తెలియాల్సి ఉంది. 7 గంటలు ఆలస్యంగా విజయ్ రావడం వల్లే ఈ ఒక్కసారిగా విజయ్ వచ్చిన నేపథ్యంలో తమ అభిమాన హీరోని చూసేందుకు తోపులాట జరిగింది. తొక్కిసలాట చోటు చేసుకోవడంతో దీంట్లో 40 మంది ప్రాణాలు కోల్పోయారు అనేది కూడా చెప్తూ ఉన్నారు. అంటే అభిమానులు కూడా తమ అభిమాన నేతను చూడడానికి డైరెక్ట్ గా వెళ్లాల్సిన అవసరం లేదు, టీవీలోనే చూడొచ్చు. అంటే గతంలో జరిగిన ఘటనలకు కనుక ఒకసారి వాటిని చూసి నేర్చుకుంటే కనుక, ఇటు లాస్ట్ టైం హైదరాబాద్ లో కూడా అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ఒక తొక్కిసలాట జరిగింది. తర్వాత పలు సందర్భాల్లో రాజకీయ నేతల బహిరంగ సభల్లో కూడా తొక్కిసలాట జరిగాయి. ఇటువంటివన్నీ కూడా ఒకసారి దృష్టిలో ఉంచుకుని వాటి నుంచి గుణపాఠం అనేది నేర్చుకోవాలి. కానీ కొంతమంది అభిమానం ఉండొచ్చు, కానీ ఇంత అభిమానం మూర్ఖత్వం కూడా ఉండకూడదు అనేది కూడా చాలా మంది కొంతమందికి హితబోధ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే పర్యవసానం అనేది ఎలా ఉందనేది కూడా కనిపిస్తోంది. అంటే ఇటు స్టాలిన్ కూడా ఎప్పుడు ఇటువంటి ఘటన ఇంత పెద్ద మొత్తంలో తొక్కిసలాట ఘటన జరగడం మేము చూడలేదంటూ కూడా ఎంకే స్టాలిన్
చెప్తున్నారు. ఇక విజయ్ కూడా ట్వీట్ చేశారు. వర్ణించలేని బాధ దుఃఖంలో వెలవెల్లాడుతున్నానంటూ కూడా చెప్తున్నారు. చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలంటూ కూడా విజయ్ కూడా ఆకాంక్ష వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే తన స్పీచింగ్ కూడా ఆపేసి వెంటనే పోలీసులు రిక్వెస్ట్ చేశారు. గాయపడిన వారిని, లో మూర్చిపోయిన వారిని, స్పృహ కోల్పోయిన వారందరూ కూడా సమీపంలో ఆసుపత్రికి తరలించాలంటూ కూడా అందరినీ కోరిన నేపథ్యం వెంటనే ఒక హౌస్ అంబులెన్స్ వచ్చాయి. అంబులెన్స్ లో వారందరూ కూడా తరలించినప్పటికీ కొంతమంది ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత కొంతమంది సిపిఆర్ ని చేసి బ్రతికించేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా సిపిఆర్ కూడా విఫలమైంది. కొంతమంది బ్రతికినప్పటికీ కూడా వారి పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఐసీయూలో ఉన్నారు, ఎమర్జెన్సీలో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఎంపీ స్టాలిన్ ఆదేశాలు జారీ చేశారు. మంత్రివర్గం సంబంధించిన ప్రతి ఒక్కరు సమీపంలో మంత్రులందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలంటూ కూడా తెలియజేశారు. ఇక ఈ రోజు స్టాలిన్ కూడా ఆసుపత్రికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మృతుల కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అంటే డబ్బు అనే ఎక్స్గ్రేషియా ప్రకటించినప్పటికీ పోయిన వారు తిరిగి రారు. కానీ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా అధికారులను సీఎం స్టాలిన్ కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతలు ఎవరైనా పర్మిషన్ అడిగిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సి వస్తుంది. కానీ ఇవ్వకపోతే వారు ఎక్కడ భయపడి మమ్మల్ని ఇబ్బందికి పెట్టే విధంగా కూడా పర్మిషన్ ఇవ్వడం లేదని ఎక్కడ ఆరోపణలు వస్తాయనే ఉద్దేశంతోనే రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ అనేది ఇచ్చుకున్నాం అనేది స్టాలిన్ చెప్తున్నారు. దానిలో భాగంగా కానీ ఇక్కడ అడిగిన దానికన్నా వాళ్ళు అనుకున్న దానికన్నా పబ్లిక్ అనేది ఎక్కువ రావడం వల్ల ఈ తొక్కిసగడ జరిగింది. విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. కిలోమీటర్ మేర మధ్యలో బస్సు పైన విజయ్ నుంచుని ఉండడం, ప్రసంగిస్తూ ఉన్నారు. ప్రసంగిస్తున్నప్పటికీ కూడా ముందుకు రావాలి, దగ్గరికి వెళ్ళాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటే తొక్కిసగడ జరిగిన నేపథ్యంలోనే వెంటనే విజయ్ కూడా ఎలక్ట్ అయి తాను ప్రసంగాన్ని ముగించేసి కిందకు వచ్చేసిన పరిస్థితి కనిపిస్తామని మొత్తంగా చూసుకుంటే ఈ తమిళనాడులో ఈ కార్నర్ మీటింగ్ కు సంబంధించిన విజయ్ మీటింగ్ లో తొక్కిసలాట జరగడంతో 40 మంది చనిపోయారు అని ప్రధానంగా అధికారికంగా అయితే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం. కానీ ఫర్దర్ గా మరికొంతమంది స్టేషన్ దాదాపు 50 నుంచి 70 మంది వరకు కూడా వివిధ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. కొంతమందికి ఎమర్జెన్సీ వార్డ్ లోను, ఐసీయూలో కూడా వారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు. గాయపడిన వారి పట్ల కూడా విషమంగా ఉందనేది కూడా వైద్యులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా కేంద్ర మంత్రులు ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎప్పటికప్పుడు తమిళనాడు సీఎం కు అలాగే అక్కడ ఉన్న బీజేపీ నేతలను అడిగి వివరాలను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. శివ, అయితే ఇప్పటివరకు కూడా 40 మంది మృతి చెందారు. ఇంకా చాలా మంది కూడా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా అంటున్నారు. ఇంత పెద్ద మొత్తంలో మృతుల సంఖ్య ఉంది కాబట్టి అటు దీనికి సంబంధించి సమగ్ర విచారణ జరుపుతామంటూ కూడా స్టాలిన్ చెప్పడం జరిగింది. మరోవైపు బాధిత కుటుంబాల్లో పరామర్శిస్తూ ఉన్నారు. అంటే ఇంత పెద్ద మొత్తంలో 40 మంది వరకు చనిపోయారు. ఇంకా చాలా మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంతమంది గాయాలు పాలవడానికి ఇదంతా టీవీకే పార్టీ అసమర్థత, అంటే ఏదైతే అంచనాలు ప్రజల సమీకరణకు సంబంధించి అంచనాల్లో విఫలమైంది అనుకోవచ్చు అంటారా? డెఫినెట్ గా ఇక్కడ 10,000 మంది వరకు అంటే ఒక కార్నర్ మీటింగ్ రోడ్ పైన దాన్ని నిర్వహించడం అనేది చాలా సులభం. అంటే ఒక ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించవచ్చు. కానీ అక్కడ అనుకున్న దానికంటే ఎక్కువ రావడం వల్ల చెప్తున్న దాని ప్రకారం 50,000 మంది, 40,000 వచ్చారా 50,000 వచ్చారా అనేది అధికారికి తెలియాల్సింది. కానీ అక్కడ చెప్తున్న అంచనాలు లెక్కల ప్రకారం మాత్రం 10,000 మందికి పర్మిషన్ తీసుకున్నారు. కానీ అక్కడికి వచ్చిన మాత్రం 50,000 మంది వచ్చేవారు. అందులోనూ విజయ్ కూడా లేట్ గా వచ్చారు ఒక ప్రచారం జరుగుతుంది. అంటే లేట్ గా రావడం వల్ల అక్కడ వెయిట్ చేయడం వల్ల ఒక్కసారిగా విజయ్ని చూడాలని ఉద్దేశంతో ఈ తోపులాట తొక్కిసలాట జరగడం వల్ల ఇదంతా జరిగిందని చెప్తున్నారు. దీనికి సంబంధించి విచారణ కూడా ఆదేశిస్తామంటూ కూడా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంపీ స్టాలిన్ చెప్తూ ఉన్నారు. ఇంకా విచారణకు సంబంధించి అసలు ఎక్కడ లోపం జరిగింది, అంటే భద్రతా వైఫల్యమా, లేకపోతే ఎక్కడ పర్మిషన్ తీసుకోవడంలో వాళ్ళు ఎక్కడైనా విఫలమయ్యారా, పర్మిషన్స్ ఇవ్వడంలో జనాలను అంచనా వేసి 10,000 మందికి తీసుకున్నారు, ఇంకా ఎక్కువ మంది తీసుకున్నారా, ఒకవేళ 10,000 మంది కన్నా ఎక్కువ వస్తే ఏదైనా గ్రౌండ్ లో చేసుకోవాల్సిన పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఓటు పైన ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, ఇవన్నీ కూడా అనేక యాంగిల్స్ లో దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు తమిళనాడు ప్రభుత్వం సిద్ధమైంది. దానికి సంబంధించి ఇప్పటికే ఒక విచారణ కమిటీ కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్టు కూడా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే ఈ కార్నర్ మీటింగ్ బహిరంగ సభలు కానీ, ఇటు ప్రముఖ సినీ నటులకు సంబంధించిన రోడ్ షోలకు సంబంధించి కానీ, మొత్తం ఆడియో ఫంక్షన్స్, మరోవైపు ప్రీ మొత్తం సక్సెస్ మీట్స్ కానీ ఇవన్నీ కూడా గతంలో కూడా కొన్ని పరిణామాలు చూసాం. ఆ పరిణామాలు చూసి ప్రజలు కానీ